ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు. తాజాగా వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారి కోసం ఓ సూచన చేశారు. కొత్త వ్యాపార అవకాశాలు ఎలా వస్తాయో సోదాహరణంగా చెబుతూ ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదేనన్న ఆయన సూచనతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. భారత్ అగ్రి సంస్థ సీఈఓ సిద్ధార్థ దయాలానికి ఎదురైన అనుభవాన్ని ఆయన షేర్ చేశారు. గతంలో ఓసారి సిద్ధార్థ తన సంస్థలో టార్చ్ లైట్ల అమ్మకాలు అధికంగా ఉండడం, వాటిని రైతులు కొనుగోలు చేయడం గుర్తించారు. తన సంస్థ మార్కెటింగ్ టీంతో ఆరా తీయిస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రిళ్లు కరెంటు లేని కారణంగా తాము టార్చ్లు ఎక్కువగా వాడుతున్నామని వారు చెప్పారు. అయితే అవి నిత్యం చేతిలో పట్టుకోవాల్సి రావడం తమ పనులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో విషయం అర్థం చేసుకున్న సీఈఓ ఈసారి నెత్తికి తగిలించుకునే మైనింగ్ టార్చ్ లైట్లు తమ సంస్థ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్ర సిద్ధార్థ్ వ్యాపార మెళుకులను మెచ్చుకున్నారు. కస్టమర్ల అవసరాలను అన్ని వేళలా ఉత్పత్తిదారులు గుర్తించలేరని, అలాంటప్పుడు ప్రజల అభిరుచుల్లో వస్తున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ వాటిలో వ్యాపార అవకాశాలను గుర్తించగలిగారంటూ కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది.